హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిజైనర్ హబ్. ఈరోజు ఒక చిన్న టిప్తో మీ ముందుకు వచ్చానండి. మనం ఇడ్లీ రవ్వ నానబెడతాం కదా, సో స్మూత్గా రావడానికి ప్రజెంట్గా వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది కదా, సో బ్యాటర్ అనేది పొంగదు. సో మీకోసం ఈ సింపుల్ చిట్కా, తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే చిట్కాని ఫాలో కండి. సో మనం నైట్ బ్యాటర్ని మిక్స్ చేసిన తర్వాత మిక్సీకి వేస్తాం కదండి, మినపప్పుని వేసిన తర్వాత ఇలా కలిపి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని ఈ బ్యాటర్ కిందలో పెట్టండి. పెట్టిన తర్వాత మంచిగా క్లోజ్ చేసి దానిపైన ఏదైనా కొంచెం బరువు వెయిట్ పెట్టేసేయండి. సో నెక్స్ట్ డేకి చూడండి బ్యాటర్ ఎలా పొంగుతుందంటే, మనం సమ్మర్లో మనకు బ్యాటర్ ఎలా పొంగుతుందో ఇడ్లీ పిండి, సేమ్ అలానే పొంగిపోతుందండి. మీరు ఎంత లేట్ నైట్స్లో మీరు మిక్సీకి వేసినా సరే బ్యాటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పొంగి ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి. సో చూడండి బ్యాటర్ ఎలా పొంగిందో చూస్తున్నారు కదా. సో ఇలా స్మూత్గా స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి. సో ఈ చిట్కా నచ్చితే ఫాలో కండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.